చామంతి రమాదేవి తన సర్టిఫికేట్స్ తీసేసింది అని తెలుసుకొని ఇక హడావుడిగా ఇంటికి వస్తూ ఉంటుంది. ఈలోగా ఇక ప్రేమ్ నిషా ఇద్దరు కూడా మాట్లాడుకోమని పర్సనల్గా వాళ్ళిద్దరినీ కూడా పంపిస్తూ ఉంటారు. ప్రేమ్ నిషా ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు. ఇంతలో చిట్టి అటుగా రావడంతో ప్రేమ్ చిట్టికి ఇలా చెప్తూ ఉంటాడు, ఈ పెళ్ళి నాకు ఇష్టమేనని కింద అందరితో చెప్తాను, నిషాని ఈ పెళ్ళి వద్దనేలాగా నేను ప్లాన్ చేశాను అని ప్రేమ్ చిట్టితో చెప్తూ ఉంటాడు. ఇక ఆ తర్వాత ఇద్దరు కూడా కిందకి వస్తూ ఉంటారు. నీకు అమ్మాయి నచ్చిందా అని రమాదేవి ప్రేమ్ని అడుగుతూ ఉంటుంది. ఇక నాకు ఓకే అని ప్రేమ్ చెప్తూ ఉంటాడు. ఇక మనసులో ఇప్పుడు నిషా ఈ పెళ్ళి వద్దని చెప్తుంది అని అనుకుంటూ ఉండగా ఇంతలో ఇక హోమ్ మినిస్టర్ నిషాని నీకు అబ్బాయి నచ్చాడా అని నిషాను అడుగుతూ ఉంటే, నిషా నాకు నచ్చాడు, నేను పెళ్ళంటే చేసుకుంటే ప్రేమ్నే చేసుకుంటాను అని నిషా అందరి ముందు చెప్తూ ఉంటుంది. ఆ మాట వినేసరికి ప్రేమ్ షాక్ అయిపోతూ ఉంటాడు. ఇదేంటి, నేను నచ్చలేదని చెప్పాలి కదా, నేను తనతో అలా మాట్లాడాను, కానీ తినేంటి నేను నచ్చాను అని అందరి ముందు ఇలా చెప్పింది అని ప్రేమ్ మనసులో షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక ఇంతలో చామంతి ఇంట్లోకి రాబోతూ ఉంటుంది. ఇక రమాదేవి కుటుంబం మొత్తం కూడా హోమ్ మినిస్టర్ వారిని సాగనంపుతూ బయటికి వస్తూ ఉంటారు. చామంతి రావడంతో ప్రేమ్ తన దగ్గరికి వెళ్ళి నువ్వేంటి ఇక్కడున్నావు, కాలేజ్లో ఉండాలి కదా అని ప్రేమ్ అడుగుతూ ఉంటే, అది సర్టిఫికేట్స్ కోసం వచ్చాను అని చామంతి ప్రేమ్కి అంతా చెప్తూ ఉంటుంది. అది చూసిన నిషా కుటుంబం మొత్తం కూడా ఎవరు తను అని చామంతి గురించి రమాదేవిని అడుగుతూ ఉంటారు. ఇక తన పనమ్మాయి అని రమాదేవి చెప్తూ ఉంటే, అదేంటి పనమ్మాయి అయితే ప్రేమ్తో ఎందుకలా చనువుగా మాట్లాడుతుంది అని నిషా తన తల్లి అందరూ కూడా అనుకుంటూ ఉంటారు. ఇంతలో నిషా ఆ అమ్మాయి నాకు నచ్చలేదు, వెంటనే పనిలో నుంచి తీసేయండి ఆంటీ అని రమాదేవికి నిషా చెప్తూ ఉంటుంది. నిషా వాళ్ళ అమ్మగారు కూడా అవును, తను ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని అందరూ కూడా రమాదేవికి చెప్తూ ఉంటే, రమాదేవి ఇప్పుడు ఎలాగా చామంతిని ఎలా బయటికి పంపేది అని టెన్షన్ పడుతూ ఉంటుంది.